అయితే ఈరోజు తెలంగాణలో ఒక్క ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ మాత్రమే ఉన్నది. ఇప్పుడు తమిళనాడులో డీఎంకే, ఏఐడీఎంకే, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైసీపీ ఇట్లా ఉన్నట్టే తెలంగాణలో కూడా ఇంకొక ప్రాంతీయ పార్టీ అవసరం ఉన్నది. ఆ ప్రాంతీయ పార్టీ త్వరలో రాబోతుంది అని అంటున్నారు. ప్రాంతీయ పార్టీ నిజంగా ఒక బీఆర్ఎస్ కాకుండా ఇంకొక ప్రాంతీయ పార్టీ అవసరం ఉందని మీరు భావిస్తున్నారా? అంటే ఒకటి వాస్తవం. మన డెమోక్రసీ ఆరోగ్యవంతంగా కొనసాగాలి అంటే తప్పకుండా 2 పార్టీలు ఉండి తీరాలి. అందులో సందేహమేం లేదు. అది ప్రాంతీయ పార్టీ ఉంటే 3, 4 ఉన్నప్పుడేమో కొంత ఈ గందరగోళాలు వస్తున్నాయి ఇవన్నీ గానీ ఎక్కువ లొల్లి ఉంటది. అంటే నేను మళ్ళీ 2 ఉండాలి అని చెప్పి మళ్ళీ నియంతృత్వంగా తీర్మానం చేయమని నేను అనడం లేదు కానీ ఒక మంచి ఆరోగ్యవంతమైన ప్రతిపక్షం ఉండడం అయితే అవసరం డెఫినెట్గా. కాబట్టి ఇంకొక పార్టీ ఉంటే తప్పేం లేదు. అంటే కొత్త ప్రాంతీయ పార్టీగానే ఉండాలని నేను అనడం లేదు కానీ కొన్ని సందర్భాలు అట్లా వస్తాయి, పుట్టుకొస్తాయి. ఓకే, కొన్ని సందర్భాలు అట్లా కలిసి వస్తాయి. ఎందుకు అనంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఎందుకు అంటున్నారు అనేవాళ్ళు కూడా ఈ మధ్యనంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీని తీసి ఒక జాతీయ పార్టీకి ఇచ్చే వరకే మొత్తం పరిపాలన అంతా నాశనం అయిపోయింది. మళ్ళీ ఢిల్లీ కంట్రోల్కి పోయింది. ఢిల్లీకి ఇంచెల్లి ఉన్న డబ్బులని ఆడిపోతున్నాయి. ఇట్లాంటివి వస్తున్నాయి. ఇక్కడ వీళ్ళు ఏమైనా చేసుకుందామన్నా స్వేచ్ఛ లేదు, ప్రతిపక్ష పార్టీ కూడా స్వేచ్ఛ లేదు, ఇక్కడ స్వేచ్ఛ లేకుండా అయింది. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఇంకోటి రావాలి అనేది ఒక వాదన ఈ మధ్యన కాలంలో వస్తుంది. వస్తే రావచ్చు, పెద్ద దానికి ఆశ్చర్యం లేదు.